మా బాస్ బయటికి వెళ్ళేటప్పుడు ఒక లెటర్ రాసి దాని మీద సంతకం పెట్టి ఇచ్చాడండి. అది పోగొట్టేసుకున్నాను అని కావ్య అంటూ ఉంటుంది. అదేంటండి మళ్ళీ మీ బాస్ వచ్చే వరకు బిల్లులు అవ్వవు కదా! మరి ఏం చేస్తారు అని రాజు అడుగుతూ ఉంటాడు. అదేనండి, ఆ విషయంలో మీరు కొంచెం హెల్ప్ చేస్తారని మిమ్మల్ని పిలిచాను. లెటర్ నేను రాసేసాను. మీరు సంతకం పెట్టేస్తే అని అంటూ ఉంటాడు. ఏంటి సంతకమా అని అంటూ ఉంటాడు రాజు. అవునండి, కొంచెం సంతకం పెట్టడం హెల్ప్ చేస్తే చాలు అని అంటే, ఏంటి నన్ను ఫోర్జరీ చేయమని చెప్తున్నారా సంతకాన్ని అని చెప్పేసి కావ్య మీదకైతే విరుచుకుపడుతూ ఉంటాడు రాజు. అవునండి, అయితే మీరు నాకు హెల్ప్ చేయకపోతే వెళ్ళిపోండి, నేనే నా బాధలేవో పడతాను అని కావ్య అనేస్తూ ఉంటుంది. అలా అనేసరికి ఇలాంటివి మాత్రం నేను చేయలేనండి, నన్ను క్షమించండి అని చెప్పేసి రాజు అయితే లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా రాజు లేచి వెళ్ళిపోవడం చూసి కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఈయన అని అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక రాజు అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కావ్య నానా తంటాలు పడి దాని మీద ఎలాగా సంతకం పెడుతూ ఉంటుంది. ఇక సంతకం అయితే ఇచ్చేసేసరికి అక్కడ రుద్రాని అయితే రాజు ఉన్నప్పుడు పెట్టిన సంతకం, రాజు లేనప్పుడు సంతకం, అది ఈ రెండు ఒకటేనా కాదా చూడండి, లేదా సంతకం ఫోర్జరీ చేశారా కూడా చెక్ చేయండి అని చెప్పేసి రుద్రాని అయితే అతనితో అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య వీళ్ళందరూ అయితే ఈ రుద్రానికి పరాకాష్ఠకి ఎక్కిపోయింది పిచ్చి అని అయితే అనుకుంటూ ఉంటారు. ఇక అతనైతే సంతకం చెక్ చేస్తూ ఉంటారు. అది అవునా కాదని చాలా ఎగ్జైట్గా చూస్తూ ఉంటుంది రుద్రాని.